హాయ్ అండి, అందరికీ నమస్తే. మీతో ఒకటి చెప్పాలని ఈ వీడియో చేయడానికి కారణం, నేను ఎప్పుడు కూడా ఇలా ఓన్ వాయిస్తో మాట్లాడేది లేదు. ఎవరి గురించి కూడా ఎప్పుడు ఎక్కడ మాట్లాడను. కానీ ఈరోజు మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు మా నాన్నగారు వచ్చారండి. ఇంటికి వచ్చాక ఇంట్లో ఏం లేవు తినడానికి, నాన్నకి ఏం చేయాలని పక్కన షాప్ ఉంటే షాప్కి వెళ్ళి ఒక బన్ ప్యాకెట్, 2 జంతికల ప్యాకెట్లు, 2 బిస్కెట్ల ప్యాకెట్లు పట్టుకొని వచ్చాను. వస్తే నేనండి ఆ బన్ ప్యాకెట్లు చూడంగానే నాకు డౌట్ వచ్చింది. ఇది ఎప్పటిదమ్మా అన్నంటే లేదు అండి, నిన్న మొన్న తీసుకొచ్చామండి, అంతే, మంచిదే పట్టుకెళ్ళండి అన్న. జంతికలు కూడా అలాగే మంచివేనానంటే ఫ్రెష్ అయినా అంటే ఫ్రెష్ అయినండి. సరే కదా, నేను తీసుకొచ్చాను. దాని మీద లేబుల్స్ లేవండి, దేని మీద లేబుల్ లేవు. సరే నిన్నే కదా తీసుకొచ్చారు, ఏమైద్దిలే అని తీసుకొచ్చి మా నాన్నగారికి అందులో ఓపెన్ చేసి ఒకటి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆయన పట్టుకొని ఆయన వెళ్ళిపోయారు ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత నేను జంతికల ప్యాకెట్ ఒకటి ఓపెన్ చేసి ఒక జంతిక నోట్లో పెట్టుకుంటే ముక్కు వాసన అండి, అస్సలు బాగా ఇప్పుడుదో నిలవదు. జంతికల ప్యాకెట్ మీద లేబుల్ లేదు, బ్రెడ్ ప్యాకెట్ మీద లేబుల్ లేదు, ఏమీ లేదు. అప్పుడు పట్టుకొని వెళ్ళానండి షాప్. వెళ్ళి ఏంటండి దీని మీద లేబుల్ లేదు, ఏం లేదు, ఇలా అమ్మేస్తారా? నేను సరే సరిపోయింది, నా ఇంత వయసు వచ్చింది, నాలాంటి దానికి అమ్మేసినా పర్వాలేదు, నేను వచ్చి అడగగలను. కానీ చిన్న చిన్న పిల్లలు మా పైన అండి, చిన్న పిల్లలు, లేనోళ్ళు పిల్లలండి, వాళ్ళ అమ్మ నాన్న పొద్దున్న ఎప్పుడో పనికి వెళ్ళిపోతారండి. వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వెళ్తారు. ఆ డబ్బులు తెచ్చి ఈ షాప్ దగ్గర కొనుక్కుంటారండి అందరూ. ఇక్కడ మొత్తానికి ఒక షాప్ ఉంది, ఆ షాప్ దగ్గరే కొనుక్కుంటారు. కొనుక్కుంటే ఆ పిల్లలు తింటారు. వాళ్ళ పరిస్థితి ఏంటండి చెప్పండి? నేను అడిగాను, ఏంటండి ఎలాగంటే, ఏమైందండి అన్నాడు. అంటే దీని మీద లేబుల్ లేదు, ఏమీ లేదండి, ఇలా అమ్మేస్తే ఎలా అండి అని అంటే, అతను ఏమన్నాడో తెలుసండి, మేము ఇలాగే అమ్ముతామండి, మీకు ఇష్టమైతే తీసుకెళ్ళండి, లేకపోతే మానేయండి అన్నాడు. ఇప్పుడు నేనంటే ఇష్టమైతే పట్టుకొస్తానో లేకపోతే నీకు ఇచ్చేస్తానో, ఏదో గొడవ వదిలేయండి నా విషయం. చిన్నపిల్లలు వస్తారు కదా, వాళ్ళకు కూడా అలాగే కదా అమ్మేస్తావు. వాళ్ళకి ఏదైనా అయితే నువ్వు తీసుకుంటావు బాధ్యత? ఫస్ట్ ఎంత ర్యాష్గా మాట్లాడాడో తెలుసండి. నేను వీడియో తీశాను, వీడియో కూడా అప్లోడ్ చేస్తూ ఉండండి. అయితే చాలా ర్యాష్గా, అలాగే అమ్ముతాం, మీకు కావాలంటే తీసుకెళ్ళండి లేకపోతే లేదు, అంత ర్యాష్గా మాట్లాడాడు. అలాగన్నాక నేను వీడియో తీశాను అనమాట. తీసాక అప్పుడు ఇదంతా అయిపోయిగా నేను వచ్చేస్తుంటే, ఎలవమ్మా ఇల్లు చెప్పావు కానీ అంటున్నాడు నన్ను. నేను వెనక్కి తిరిగి వెళ్ళకపోతే నీ ఇంటికి వచ్చానా వెళ్ళమంటున్నావు అని అంటే, ఈలోపు వాళ్ళ మిస్సెస్ వచ్చి, ఏంటండి అరుస్తున్నారు? నేను అరుస్తున్నానట. ఇప్పుడు గట్టిగా ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కాబట్టి వాళ్ళు కూల్ అయ్యారు, లేకపోతే ఇంకొకళ్ళు అయితే ఇలా అరుస్తారు. వాళ్ళు అరవటం కాదు, వాళ్ళు ఇంకేదైనా మాట్లాడతారు. అలాంటి వాళ్ళు ఎలా ఉందంటే దేశం, మరి ఇలాంటివన్నీ అమ్మేసి, ఇలాంటి చెత్త అంతా అమ్మేసేసి ప్రజల ప్రాణాల మీద తీసుకొచ్చుకోమనే చెప్పండి, మీరే చెప్పండి, కామెంట్ చేయండి. ఇది ఎంతవరకు కరెక్టో? నేను అడిగాను కాబట్టి, నా డబ్బుల విషయం పెద్ద లెక్క కాదండి, డబ్బుల గురించి మాట్లాడట్లే. అలాంటి అమ్మి ఎంతమంది ప్రాణాల మీద తీసుకొచ్చుకుంటారు, ఎంతమంది తింటారండి? చిన్న చిన్న పిల్లలండి, పేదవాళ్ళ పిల్లలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ పాపం అక్కడే కొనుక్కుంటారు. నేను చాలామందిని చూశాను ఆ షాప్కి వచ్చి పిల్లలందరూ కొనుక్కోవడానికి. నేను ఎక్కువ అండి బ్రెడ్ తీసుకొచ్చి, బిస్కెట్ ప్యాకెట్లు దేనికి తీసుకొస్తానంటే, నేను కుక్కలకు పెడతానండి తీసుకొచ్చి, అందుకని ఎక్కువ తీసుకొస్తాను. ఈరోజు ఏంటంటే ఏమీ లేదు, కుక్కలకి పెడతాను. అవసరమైతే ఒకవేళ నాకు ఆకలిగా ఉంటే నేను కొంచెం పాలల్లో ముంచుకొని తింటాను, నాకు కూడా ఆకలి వేస్తే. అలాగే మా నాన్నగారు వచ్చారు కదా, కొన్ని ఏం తింటారు కదా, బ్రెడ్ తీసుకొచ్చా. చెప్తున్నానండి, అలా చేయొచ్చా? అది ఎంతవరకు కరెక్టో ఒకసారి మెసేజ్ చేయండి. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలో చెప్పండి. పైగా మళ్ళీ ఎంత ర్యాష్గా మాట్లాడుతున్నాడో తెలుసండి. నేను తీస్తుంటే కూల్ అయిపోయి వాళ్ళ ఆవిడను కూడా ఉండు ఏం మాట్లాడుగాని అంటున్నాడు అనమాట ఆయన. ఇలాంటి షాపులు ఎన్నో ఉన్నాయండి, ఎన్నో. కానీ
నేను అడిగాను, చాలామంది అడగరు అనమాట. ఎందుకు తలనొప్పి, ఎందుకు వచ్చిన గొడవ మనకి అని వదిలేస్తారు. నేను కూడా వదిలేస్తాను కొన్ని, కానీ నా వరకు వచ్చింది కాబట్టి అడగాలి కదా. అవునా కాదా చెప్పండి, మెసేజ్ చేయండి.